పునీత 10వ భక్తినాథ పోప్ గారి యొక్క పండుగ శుభాకాంక్షలు. ఆయన జీవితము, పిలుపు, పరిచర్య మరియు ఆయన శ్రీ సభకు చేసినటువంటి సేవల గురించి మనందరూ కూడా ధ్యానిద్దాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, పునీత 10వ భక్తినాథ పోప్ గారి అస్సలు పేరు జుస్సేపే మెల్కియారే సార్తో. ఆయన 1835లో ఇటలీలోని రైసే అనేటువంటి చిన్న పట్టణంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. 23 సంవత్సరాల వయసులో ఒక సేవకుడిగా అభిషేకించబడ్డారు. తరువాత సహాయ గురువుగా, విచారణ గురువుగా, సెమినరీ ఆధ్యాత్మిక మార్గదర్శిగా, బిషప్ గారిగా, వెన్నీస్ పేట్రియార్క్గా సేవ చేసి చివరకు 1903లో పోపు గారిగా ఎన్నికయ్యారు. ఆయన జీవితం అంతా ఒకే ఆలోచన చుట్టూ తిరిగేది. నిస్తురారే ఓమ్నియా ఇన్ క్రీస్తో, అన్నిటినీ క్రీస్తులో పునరుద్ధరించాలి. మొదటిగా సాధారణ కుటుంబం నుంచి పవిత్ర పిలుపు వరకు కూడా 10వ భక్తినాథ పోప్ గారు ఒక రాజు కుటుంబంలో జన్మించలేదు. ఆయన జీవితము సాధారణమైనది, కానీ ఆయన హృదయంలో దేవుని పిలుపును కనుగొన్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, సెమినరీలో చదువుకుని సేవకునిగా మారిన తర్వాత ఆయన మొదట ప్రజల మధ్య పనిచేసి విచారణ గురువుగా సేవ చేశారు. అక్కడ ఆయన నిజమైనటువంటి పాస్టరల్ హృదయము కనిపించింది. పేదలను ఎంతోమందిని ఆదరించారు, పిల్లలకు ఎక్కువగా బోధించారు, ప్రజలకు సత్యోపదేశ సంక్షేమాన్ని నేర్పించినటువంటి గురువు, వారి ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచినటువంటి గురువు. తరువాత బిషప్ గారిగా అయిన తర్వాత, కార్డినల్ అయిన తర్వాత, పోపు గారిగా అయిన తర్వాత ప్రజల మధ్య ఒక సేవకుడిగా ఉన్నటువంటి ఆ సరళతను మాత్రము ఏమాత్రము కోల్పోలేదు. 16వ బెనడిక్ట్ గారు ఆయన జీవితంలో వినయం, సరళత, పేదల పట్ల గొప్ప దయ ప్రత్యేకంగా కనిపించాయని పేర్కొన్నారు. పదవి పెరగడం పవిత్రత కాదు, పదవి పెరిగినా వినయము తగ్గకపోవడమే పవిత్రత. రెండవదిగా, పోప్ కావాలని ఆయన కోరుకోలేదు. 1903లో కార్డినల్ సార్టో పోపుగా ఎన్నికయ్యారు, కానీ ఆయన ఈ బాధ్యతను స్వీకరించడానికి సంకోచించారు. ఎందుకంటే ఆయనకు పోపు గారిగా ఎన్నుకోవడం అంటే గౌరవం కాదు, అది ఒక భారీ బాధ్యత అని ఆయన భయపడ్డారు. తనను తాను ఆ స్థాయికి అర్హుడుగా భావించలేదు. ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఉంది. దేవుడు పిలిచినప్పుడు నేను అనర్హుడిని అని కాదు, కానీ ప్రభువా నీ కృపతో నన్ను సంసిద్ధం చేయని చెప్పాలి. 10వ భక్తినాథ పోపు గారు జీవితంలో పిలుపు అలా ఎదిగింది. విచారణలో సేవకుడిగా, బిషప్ గారిగా, పేట్రియార్క్గా, తర్వాత పోపు గారిగా ప్రతి మెట్టుపై ఆయన తనను తాను పైకి ఎత్తుకోలేదు. దేవుడు ఎక్కడికి పంపితే అక్కడ సేవ చేయాలనుకున్నారు, సేవ చేశారు. మూడవదిగా, పిల్లలకు యేసు ప్రభు దగ్గరకు చేర్చినటువంటి పోపు గారిగా నిలిచిపోయారు. పునీత 10వ భక్తినాథ పోపు గారు అత్యంత గుర్తుండిపోయేటువంటి సేవల్లో ఒకటి పవిత్ర దివ్య సప్రసాదం పట్ల ఆయనకు చూపినటువంటి శ్రద్ధాశక్తి. ఆయన ప్రజలు తరచుగా పవిత్ర దివ్య సప్రసాదం స్వీకరించాలని ఆయన ప్రోత్సహించారు. పిల్లలు కూడా చిన్న వయసులోనే యేసు ప్రభును స్వీకరించగలిగేలా మార్గము సుగమం చేశారు. 1910వ సంవత్సరంలో క్వామ్ సింగులారి ద్వారా మొదటి పవిత్ర కమ్యూనియన్ దివ్య సప్రసాదము వయస్సును సుమారు 7 సంవత్సరాల వయసుకు అనుకూలంగా నిర్ణయించింది ఈ పోపు గారి అని మీకు తెలుసా? ఎందుకంటే ఆయనకు ఈ దివ్య సప్రసాదము కేవలం ఒక ఆచారము కాదు, యేసు ప్రభు స్వచ్ఛంగా స్వయంగా మనకు ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి కానుక, తన శరీరమని ఆయన గుర్తించారు. ఇక్కడ ఒక అందమైనటువంటి గ్రీకు పదం ఉంది, యూకరిస్టియా. యూకరిస్టియా అంటే కృతజ్ఞత. దివ్య సప్రసాద క్రీస్తు ప్రభు మన మధ్యకు వస్తాడు. అందుకే 10వ భక్తినాథ పోపు గారు మనకు గుర్తు చేసేటువంటి సందేశం ఏమిటి అంటే, పిల్లలను యేసు ప్రభు దగ్గరకు రావడం ఆలస్యం చేయొద్దు అని ఆయన ఆలోచన చేసి మనకు ఇది గొప్ప అవకాశంగా ఇచ్చారు. నాలుగవదిగా, పవిత్ర సంగీతాన్ని కూడా సంస్కరించింది ఆయనే. పునీత 10వ భక్తినాథ పోపు గారు సంగీతాన్ని కేవలం అందమైనటువంటి శబ్దంగా మాత్రమే చూడలేదు. పవిత్ర సంగీతం ప్రార్థనకు సేవ చేయాలి అనేటువంటి విధంగా భావించారు.
1903 సంవత్సరంలో త్రాలే సోలే చితుంది అనేటువంటి మోటో ప్రోప్రియో ద్వారా పవిత్ర సంగీతంపై సంస్కరణలకు పునాది వేశారు. ఇక్కడ ఆయన ఉద్దేశము సంగీతము ప్రజలను ప్రదర్శన వైపు కాకుండా ఆరాధన వైపు నడిపించే విధంగా ఉండాలి అని ఆయన భావించారు. వాటికన్ బోధనల ప్రకారం పవిత్ర దైవార్చన మరియు పవిత్ర సంగీతాన్ని సంస్కరించడంలో ఆయన శ్రద్ధ చూపారు. తద్వారా విశ్వాసులు మరింత లోతైన ప్రార్థనలోకి, దివ్య సంస్కారాల ద్వారా భాగస్వామ్యంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకునే విధంగా ఆయన ఆలోచన చేశారు. ఇది సంగీతం చేసేటువంటి సేవ మాత్రమే కాదు, సంగీతం ద్వారా మన గొంతును వినిపించడానికి కాదు కానీ దేవుని స్వరాన్ని ప్రజలకు వినిపించడానికి ఈ సంగీతం సహాయం చేస్తూ ఉందని ఆయన స్పష్టంగా తెలియజేశారు. 5వదిగా ప్రజలకు విశ్వాసం తెలియాలి. సత్యోపదేశ సంక్షేమం పట్ల ఆయన శ్రద్ధ. పునీత 10వ భక్తినాథ పోప్ గారికి ఒక విషయం చాలా స్పష్టంగా తెలిసింది. విశ్వాసం తెలియకపోతే విశ్వాసం బలహీనమవుతూ ఉంది. అందుకే ఆయన సత్యోపదేశ సంక్షేమానికి, క్యాటగిజంకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. విచారణ గురువుగా ఉన్నప్పుడే ప్రజలకు క్రైస్తవ బోధనలు అందించేందుకు ఈ సత్యోపదేశం సంక్షేమం అనేటువంటి దాన్ని సంసిద్ధం చేసినటువంటి పోప్ గారుగా, సేవకుడిగా నిలిచారు. తరువాత 10వ భక్తినాథ పోప్ గారుగా సత్యోపదేశ సంక్షేమాన్ని ప్రసిద్ధి చెందిన సులభతరమైనటువంటి క్రైస్తవ బోధన పాఠ్యాన్ని ప్రోత్సహించే విధంగా అది సరళంగా, స్పష్టంగా ప్రతి భాషలో ఆయన పేర్కొన్నారు. పిల్లలకు విశ్వాసం నేర్పడం ఒక అదనపు పని కాదు, అది తల్లిదండ్రులు, సేవకులు, గురువులు, సంఘ విశ్వాసులు చేసేటువంటి పవిత్ర పరిచర్య. 6వదిగా అన్నిటినీ క్రీస్తులో పునరుద్ధరించాలి. ఆయన పోప్ గారిగా ఎన్నుకున్నటువంటి నినాదం అన్నిటినీ క్రీస్తులో పునరుద్ధరించాలి. ఆయన శ్రీసభలో అనేక సంస్కరణలు చేశారు. రోమన్ క్యూరియా పునర్వ్యవస్థీకరణ, క్యానన్ల విశిష్ట పునాదిని, సెమినేరీలు మరియు గురుత్వ సేవా శిక్షణలో సంస్కరణలు, సత్యోపదేశ సంక్షేమ వృద్ధి, పవిత్ర సంగీతం మరియు పవిత్ర దైవార్చన సంస్కరణలు, దివ్య సప్రసాదం పట్ల భక్తి పెంపు, బైబుల్ అధ్యయనానికి ప్రోత్సహించడం అనేటువంటివి చేశారు. 1909లో ఆయన పోంటిఫికల్ బిబ్లికల్ ఇన్స్టిట్యూట్ స్థాపకుడిగా పునాది వేశారు. 7వదిగా తప్పు బోధనలు విషయంలో ఆయన ఎందుకు కఠినంగా ఉన్నారు. ఆ కాలంలో శ్రీసభలో మోడర్నిజం అనేటువంటి ధోరణి గురించి తీవ్ర చర్చలు జరిగాయి. 10వ భక్తినాథ పోప్ గారు కొన్ని సిద్ధాంతాలను విశ్వాసానికి హానికరంగా భావించి వాటికి వ్యతిరేకంగా చర్చలు తీసుకున్నారు. ఆయన ఉద్దేశం కేవలము వ్యతిరేకించడమే కాదు, చర్చికి అప్పజెప్పబడినటువంటి విశ్వాసాన్ని మనం కాపాడాలి. ఒక మంచి కాపరి తన మందను ప్రేమిస్తాడు, అందుకే ప్రమాదం కనిపించినప్పుడు హెచ్చరిస్తాడు. అదేవిధంగా పునీత 10వ భక్తినాథ పోపు గారు కూడా విశ్వాస సత్యాలను రక్షించడానికి తన సేవా బాధ్యతగా ఆయన ఎన్నుకున్నారు, చూశారు, పరిగణించారు. 8వదిగా చివరి రోజులు. 1914వ సంవత్సరంలో యూరప్లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 10వ భక్తినాథ పోపు గారి యొక్క చివరి రోజులు యుద్ధ భయంతో నిండిపోయాయి. ఆయన ప్రపంచంలోని ప్రజలు ఒకరిపై ఒకరు యుద్ధం చేయడం చూసి తీవ్రంగా చాలా బాధపడ్డారు. 1914 ఆగస్టు 2వ తారీఖున ఆయన ప్రపంచంలోని అందరి కథోలికులకు యుద్ధం గురించి బాధతో పిలుపునిచ్చారు. 16వ బెనడిక్ట్ గారు ఆయన హృదయాన్ని బాధపడేటువంటి తండ్రి హృదయంతో ఆయన పోల్చి రచనలు చేశారు. కొద్ది రోజుల తర్వాత 20 ఆగస్టు 1914న ఆయన మరణించడం జరిగింది. పునీత 10వ భక్తినాథ పోప్ గారి యొక్క జీవితం మనకు 5 సందేశాలను ఇస్తూ ఉంది. మొదటిది, పిలుపు వచ్చినప్పుడు భయపడకండి. నేను అర్హుణ్ణి కాదు అనిపించిన దేవుడు కృపపై ఆధారపడండి. 2వదిగా, యేసు ప్రభువును పిల్లలకు దగ్గరగా చేయండి. విశ్వాసాన్ని తదుపరి తరానికి అందించే విధంగా గొప్ప పరిచర్య చెయ్యాలి. 3వదిగా, దివ్య సప్రసాదము జీవితానికి కేంద్రంగా పెట్టండి. క్రీస్తు ప్రభును స్వీకరించడం మాత్రమే కాదు, క్రీస్తులా జీవించడం నేర్చుకోవాలి ఆయన పిలుపునిచ్చారు. 4వదిగా, మీ ప్రతిభను దేవుని ఆరాధనకు ఉపయోగించండి. ప్రత్యేకంగా సంగీతం, బోధన, కళ, విద్య
ఇవన్నీ దేవుని మహిమ కోసం మనం చెయ్యాలి అని పిలుపునిచ్చారు. 5వదిగా పదవి కాదు కానీ సేవ. పోప్ గారు అయినా తనను తాను గొప్పవానిగా భావించలేదు. నాయకత్వం అంటే ఇతరులపై అధికారం చూపించడం కాదు, ఇతరుల కోసం బాధ్యతగా సేవ చేయడం అని ఆయన పిలుపునిచ్చారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఒక సాధారణమైనటువంటి గురువు, ఒక మంచి కాపరి, ఒక మంచి బిషప్, ఒక పేట్రియార్క్, చివరకు చర్చి యొక్క కాపరి పోపు గారిగా ఆయన ఎన్నికయ్యారు. కానీ ఆయన జీవితం అంతా ఒకే దిశ. ఆయనకు అధికారం వచ్చినప్పుడు క్రీస్తు కోసం ఉపయోగించారు. క్రీస్తు మొట్టమొదటిగా ఆయన జీవితంలో ఉన్నారు. ఆయనకు అధికారం వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు కోసం ఉపయోగించారు. జ్ఞానం వచ్చినప్పుడు ప్రజలకు బోధించారు. పోపు గారిగా పదవి వచ్చినప్పుడు మన స్త్రీ సభను పునరుద్ధరించడానికి సేవ చేశారు. దివ్య సప్రసాదం గురించి బోధించినప్పుడు పిల్లలను యేసు దగ్గరకు తీసుకుని వచ్చారు. అందుకే మనం కూడా ఈరోజు ఇలా ప్రార్థన చేయాలి. ప్రభువా, పునీత 10వ భక్తినాథ పోపు గారిలాగా సరళమైనటువంటి హృదయాన్ని, సత్యంపై నిలిచేటువంటి విశ్వాసాన్ని, దివ్య పూజాబలి, దివ్య సప్రసాదాల ద్వారా గొప్ప ప్రేమను, పిల్లలకు విశ్వాసం అందించేటువంటి బాధ్యతను, నా ప్రతిభను నీ సేవకు అర్పించేటువంటి మనస్సును ప్రసాదించమని ఈ పునీతుని మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థన చేద్దాం. అన్నిటినీ క్రీస్తులో పునరుద్ధరించాలి. నిస్తరారే ఒమ్నియా ఇన్ క్రీస్తో. పునీత 10వ భక్తినాథ పోపు గారా, మా కోసం ప్రార్థించండి. ఆమేన్.